రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారాన్ని చేపట్టిన 3 నెలల్లో 5 గ్యారంటీ పథకాలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ అన్నారు. ఆదివారం నాడు తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలలో అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 4 గ్యారంటీలను అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీతో పాటు గృహజ్యోతి పథకం కింద ఉచిత కరెంటు, 500 రూపాయల సబ్సిడీ గ్యాస్ పథకాన్ని అమలు చేసి దేశంలోనే నెంబర్ 1 సీఎంగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. అలాగే ఈ నెల 11న ఇందిరమ్మ ఇల్లు పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారని ఆయన చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నేడు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లోనే అధికారం చేపట్టిన 5 గ్యారంటీలను అమలు చేసి చూపించారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి కొంతమంది ప్రతిపక్ష పార్టీల నాయకులు అసత్య ఆరోపణ చేస్తున్నారని వారన్నారు. ఇప్పటికైనా వారు అసత్య ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన వివరించారు.